హాయ్ అండి. నేను మీ శిల్ప. ఈ రెండో సోమవారం అయితే కాశీ విశ్వేశ్వర గుడికైతే మా ఊర్లో వచ్చామండి. ఇది పురాతనమైన గుడి. చాలా బాగా పూజ చేశారండి. అలంకరించారు లోపల దేవుడికి. చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి బయట దీపారాధన ఎంత బాగా చేశారో. చాలామంది వచ్చారండి. ఈ శుక్రవారం అయితే పౌర్ణమి వచ్చింది కదా, ఇంకా బాగా చేస్తారు. ఆ వీడియో కూడా మీకు తీసి పెడతాను. మా ఊర్లో ఎలాగా కార్తీక పౌర్ణమి చేస్తారనేది మీరు కూడా ఒకసారి చూసేద్దురు. ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. పూజలు కూడా బాగా చేస్తారు. ఇంకా మాది దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతా అంటే ఇంకా ఆంటీ, మా పక్కింటి ఆంటీ వచ్చారు. ఆంటీతో కూడా వీడియో తీసుకున్నాము. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. చాలా బాగుందన్నమాట. చాలా నాకైతే గుడికి వచ్చాను కదా, మనసులో ఉండే బాధ అంతా తీరిపోయినట్లు అనిపించింది. మైండ్ అంతా రిలీఫ్ అనిపించింది అనమాట. అందుకే గుడికి వచ్చాను. ఎందుకంటే మా సిరి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది కదా, నేను ఆ పిల్ల గురించి ఆలోచించి నా హెల్త్ మొత్తం పాడైపోయింది. ఏదో ఉన్నానంటే ఉన్నానంతే. పడుకున్నప్పుడు మొత్తము నాకు ఆ పిల్లే గుర్తొస్తుంది, ఆ పిల్ల వాళ్ళ నాన్నగారు. అందుకనే నాకు చాలా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. అందుకే చూడండి వీడియోస్ కూడా ఈ 5-6 రోజులు ఇంకా ఎక్కువ నేను వీడియోసే పెట్టలేదు. ఏదో పాత ఉంటే ఊరికే ఇంకా అప్లోడ్ చేయకపోతే వ్యూస్ తగ్గిపోతాయని అప్లోడ్ చేస్తానని తప్ప నాదేది కొత్త వీడియో ఏది ఇంతవరకు పెట్టలేదు. నాకు కొంచెం వాళ్ళిద్దరికీ ఆత్మ శాంతి కలగాలని దేవుడిని మొక్కున్నాను. అలాగే నా మైండ్ కూడా రిలీఫ్ అయిందండి ఇప్పుడు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. బాయ్ బాయ్.